వడ్రాణం హరిబాబు గారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వడ్డిముక్కల గ్రామంలో జన్మించారు. పసుపు రంగు పాలన కోసం, తెలుగుదేశం పార్టీ వికాసం కోసం ఆ పసుపు రంగుని రక్తంగా మార్చుకుని పార్టీకి వీర సైనికుడిగా పనిచేసి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ బాబు, గుంటూరు పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు మన హరిబాబు గారు. తెలుగు వెలుగు, తెలుగుదనానికి నిలువెత్తు సంతకమైన రాముడు, కృష్ణుడు, కలియుగ వెంకటేశ్వరునిగా కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే మన హరిబాబుగారికి చిన్నతనం నుంచే ఎనలేని అభిమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో ఘన విజయం సాధించింది. దానిలో మన హరిబాబుగారి కృషిని గుర్తించిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా హరిబాబుగారిని నియమించగా, కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన కాపులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేసి కాపులు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు హరిబాబుగారు చేసిన కృషి నాయకుల ప్రశంసలు అందుకుంది. 2019 నుండి గత 5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి అరాచకపు పాలన మన కళ్ల ముందు ఇంకా కదులుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుల నుండి కార్యకర్తల వరకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డిని నాడు కార్యకర్తలతో కలిసి ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచారు మన హరిబాబుగారు. హరిబాబుగారి నాయకత్వ లక్షణాలను గమనించిన చంద్రబాబుగారు సమస్యాత్మకమైన నియోజకవర్గమైన నరసరావుపేటకు ఎన్నికల పరిశీలకునిగా పంపటం ఆయన తొలి అడుగు. తరువాత గుడివాడ కొడాలి నాని ఓటమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుగారు గుడివాడ నియోజకవర్గ పరిశీలకునిగా హరిబాబుగారిని నియమించడం హరిబాబుగారి రాజకీయ పరిణతికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీలో గెలిచి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉచ్చనీచాలు మరిచి మహిళలను అసెంబ్లీ సాక్షిగా అవమానించి నేడు ఊచల్లెక్కిస్తున్న వంశీ ఓటమి లక్ష్యంగా అధిష్టానం మన హరిబాబుని గన్నవరం నియోజకవర్గానికి కూడా పరిశీలకునిగా పంపడం హరిబాబు అంకితభావానికి మరో తార్కాణం. గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి తొలి అడుగే ఒక ప్రభంజనం. 3,60,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన పెమ్మసానిగారు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సాధించడం ఒక చరిత్ర. డాక్టర్ పెమ్మసానిగారి విజయంలోనూ, గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ్యుల అఖండ విజయంలోనూ హరిబాబు చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రతిష్టాత్మకమైన గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులుగా మన హరిబాబుగారిని నియమించడం ఉమ్మడి జిల్లా రైతులందరికీ శుభకరం, తెలుగుదేశం పార్టీకి జయకేతనం. జూన్ 5వ తేదీన జీడీసీఎంసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మన హరిబాబుగారు తన పదవీకాలంలో మరిన్ని మంచి పనులు చేయాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభినందన సభకు విచ్చేసిన కూటమి అతిరథ మహారథులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆత్మీయులకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. జై తెలుగుదేశం! జై చంద్రబాబు!